ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, మా ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినడానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతకటానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, ఇలాంటి గొప్ప భాగ్యం ప్రపంచంలో ఎంతోమందికి లేనప్పటికీ ఎన్నికలైన మాకు, ఎందుకు పనికిరాని మాకు, నీచులమైన మాకు మీరిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి మరొకసారి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి నాయన కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి నాయన. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా విన్న మాటలను తండ్రి గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి ఆ మాటలకు లోబడి నాయన మీ మాటల ప్రకారంగా బ్రతుకుతూ తండ్రి మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, విత్తబడుచున్న వాక్యమును దుష్టుడు చెత్తుకొని పోకుండా మా అందరి హృదయాలలో 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు దేవుడు తోడుగా ఉంటే జరిగే కార్యములు. దేవుడు తోడుగా ఉంటే జరిగే కార్యములు అనే పాఠాన్ని నేర్చుకుందాం ప్రియులారా. దేవుడు తోడుగా ఉంటే జరిగే కార్యములు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు తోడుగా ఉంటే కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఏమండి? అధికారంలో ఉన్నవారు ఎవరైనా మనకు తోడుగా ఉంటే మనకు అవసరమైన కొన్ని కార్యక్రమాలు వారి ద్వారా మనకు అవుతూ ఉంటాయి. మరి కొన్ని సందర్భాలలో కొన్ని కార్యక్రమాలు వారి ద్వారా కూడా జరగవు. అధికారం ఉన్నప్పటికీ కూడా కొన్ని కార్యక్రమాలు వారి ద్వారా కూడా జరగనటువంటి పరిస్థితి నెలకొలుగుతుంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడే ఒకవేళ మనకు తోడుగా ఉంటే దేవుని వలన జరగనదంటూ ఏది ఉండదు. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు గనుక, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు గనుక, దేవునికి సమస్తము సాధ్యమే గనుక, దేవుని వలన కానిదంటూ ఏది ఉండదు గనుక దేవుడే మనకు తోడుగా ఉండేలాగా మనం జీవించాలి తప్ప ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు, ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు మనకు తోడుగా ఉండాలని మనం ఎప్పుడు కూడా ఆరాటపడకూడదు ప్రియమైన దేవుని వాళ్ళ. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి అధికారం రేపు ఉండకపోవచ్చు, అవునా? ఈరోజు ఉన్నటువంటి ధనం రేపు ఉండకపోవచ్చు కనుక ఈ లోకంలో ఉన్న వారి తోడు మనం ఎప్పుడు కూడా ఎక్కువగా కోరుకోకూడదు. ఏమండి? మనం ఎవరు తోడు ఎక్కువగా మనం కోరుకోవాలంటే దేవుడే మనకు తోడుగా ఉండే విధంగా చూసుకోవాలి. దేవుడు తోడుగా ఉంటే జరిగే కార్యక్రమాలు ఎలా ఉంటాయో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే సమూయేలు గారు రాసినటువంటి 2వ గ్రంథము 5వ అధ్యాయం. సమూయేలు గారు రాసినటువంటి 2వ గ్రంథము 5వ అధ్యాయం. సమూయేలు గారు రాసినటువంటి 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియులారా. 5వ అధ్యాయం 10వ వచనం అందరూ చూడాలి, అందరూ వినాలి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతికి యెహోవా అతనికి తోడుగా ఉండెను. జాగ్రత్తగా వినాలి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దావీదు గారు దినదినము ఏమవుతున్నాడట? వర్ధిల్లుతున్నాడట. ఎందుకు? రాజుగారు కాబట్ట. ఏమండి? ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉన్నాడు కాబట్టి దినదినము వర్ధిల్లుతున్నాడా? తన కింద సైన్యాధిపతులు ఉన్నారనా?
తన కింద సైన్యం ఉందనా? లేదు. కింద చెబుతున్నట్టు చూడండి, యెహోవా అతనికి తోడుగా ఉండెను. అంటే దేవుడే మానవుడిగా మనకి తోడుగా ఉంటే, మానవులమైన మనకి తోడుగా ఉంటే మనం ఏమవుతాం? ఏమంటే వర్ధిల్లుతాం అని ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనుషులు తోడుగా ఉంటే మనం వర్ధిల్లొచ్చు, వర్ధిల్లకపోవచ్చు. కానీ దేవుడే మనకు తోడుగా ఉంటే మనం ఆత్మీయంగా వర్ధిల్లుతాం, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ప్రియమైన దేవుని వల్ల. కనుక దేవుడు మనకు తోడుగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. అందుకే సొలొమోను గారు తెలుసు కదా, దావీదు గారి కుమారుడు, ఆయన కూడా వర్ధిల్లాడట. ఎలా వర్ధిల్లాడో ఒకసారి మనం చూడగలిగితే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 22వ అధ్యాయం, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనం. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక, నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. దావీదు గారు సొలొమోను గారితో మాట్లాడుతున్నాడు అన్నమాట. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక, నీవు వర్ధిల్లి. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఆల్రెడీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గనుక నేను వర్ధిల్లాను. ఇదిగో దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు కూడా వర్ధిల్లుతావు అనే సంగతి దావీదు గారికి తెలుసు కనుక దావీదు గారు తన కుమారుడైనటువంటి సొలొమోను గారితో పలుకుతున్నటువంటి అద్భుతమైన మాట. మనం కూడా అదే చెప్పాలి మన పిల్లలకి. ఇదిగో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను ఇదిగో ఈ స్థితిలో ఉన్నాను. నువ్వు కూడా దేవునికి ఇష్టంగా బ్రతికితే దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు, నువ్వు కూడా మంచి స్థితిలో ఉంటావు అని మన పిల్లలకు కూడా మనం అదే నేర్పించాలి ప్రియమైన దేవుని వల్ల. దేవుడు తోడుగా ఉండే విధంగా మనం బ్రతకాలి అని మన బిడ్డలకు నేర్పించాలి. కానీ ఈరోజు ఎవరో నేర్పించట్లేదు ప్రియమైన దేవుని వల్ల. లోకంలో ఉన్నవన్నీ నేర్పిస్తున్నారు. ఏమండి, ఈ లోకంలో బాగా బ్రతకడం కోసం లోకంలో ఉన్నవన్నీ నేర్పిస్తున్నారు. కానీ దేవుడు మనకు తోడుగా ఉండే విధంగా మనం జీవించాలని మాత్రం ఎవరో నేర్పించట్లేదు ప్రియులారా. కనుక సొలొమోను గారితో దావీదు గారు అంటున్నారు, ఇదిగో దేవుడు నీకు తోడుగా ఉండునుగాక, నీవు వర్ధిల్లి. నీవేమవుతావు? వర్ధిల్లుతావు. నువ్వు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవాకు నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారము ఆయనకు మందిరమును కట్టించదువు. కాబట్టి దేవుడు తోడుగా ఉంటే మనం వర్ధిల్లుతాము అనే సంగతి ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం కావాలి. దేవుడే ఒకవేళ మనకు తోడుగా లేడనుకోండి, వర్ధిల్లుతామండి? వర్ధిల్లలేం ప్రియమైన దేవుని వల్ల. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, మనం ఎన్ని ప్రయాణాలు చేసినా, మనం ఎన్ని కార్యక్రమాలు తలపెట్టినా మనం వర్ధిల్లడం అనేది జరగదు ప్రియమైన దేవుని వల్ల. మరి మనం వర్ధిల్లాలి అంటే మనకు దేవుడు తోడై ఉండాలి. కాబట్టి దేవుడు తోడై ఉండాలంటే మన జీవితం బాగుండాలి, మన భక్తి బాగుండాలి, మన విశ్వాసం బాగుండాలి, మన క్రియలు బాగుండాలి, మన ప్రవర్తన బాగుండాలి. మన జీవిత విధానం దేవునికి నచ్చినప్పుడు, మన భక్తి జీవితం దేవునికి నచ్చినప్పుడు, మన క్రియలు దేవునికి నచ్చినప్పుడు, మన ప్రవర్తన దేవునికి నచ్చినప్పుడు మనం ఎలా వర్ధిల్లగలుగుతాం? వర్ధిల్లలేం ప్రియమైన దేవుని వల్ల. అందుకే దేవుడు మనకు తోడుగా ఉంటేనే మనం వర్ధిల్లగలుగుతాం. అలాగే దేవుడు మనకు తోడుగా ఉంటే ఇంకా ఏమవుతామో మరొక మాట మనం చూడగలిగితే రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయం 6-7 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లరా. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 6-7 వచనాలు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు చాలండి. ఎవరితడు? ఏమంటే ఇక్కడ ఎవరి గురించి తెలియజేస్తున్నాడు గ్రంథకర్త అంటే హిజ్కియా గారి గురించి తెలియజేస్తున్నటువంటి మాట. ఎవరు? హిజ్కియా. మనందరికీ తెలుసు కదా, హిజ్కియా గారి గురించి తెలియజేస్తున్నమాట. 18వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనక తీయక. దేవుణ్ణి హత్తుకున్నాడట. ఎవరు?
హిజ్కియా గారు. ఆయనను వెంబడించుటలో వెనక తీయక, ఆయనను వెంబడించుటలో, దేవుణ్ణి ఫాలో అవటంలో వెనక్కి తీయలేదట. మన వాళ్ళు చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు కొద్ది రోజుల తర్వాత. ఏమండి, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మరల లోకంలోకి పాత రోత జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటారండి. ప్రారంభంలో మరి ఎంత భక్తిగా ఉన్నారు, ఎంత విశ్వాసంగా ఉన్నారు, ఎంత నమ్మకంగా ఉన్నారు, అవన్నీ వదిలేసి మరలా పాత జీవితంలోనికి పరిగెడతా ఉంటారు. కానీ హిజ్కియా గారు దేవుణ్ణి వెంబడించుటలో వెనక తీయక, ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ, కొన్నిటిని కాదు, మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ప్రియమైన దేవుని వలన అతడు ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో ఏం దొరుకుతుంది? ఆయనకి జయం, అపజయం కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ మనం బాగా ఆలోచించాలి. దేవుడు నీకు నిజంగా తోడై ఉంటే నువ్వెక్కడికి వెళ్ళినా నీకు జయమే, అపజయం అనేది ఉండదు. కానీ ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా మనకు అపజయమే, జయం అనేది ఉండట్లేదు. అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడనా లేడనా? ఏమండి, ఎందుకు లేడు? మనలో ఎన్నో లోపాలు పాపాలు పెట్టుకుంటే మనకు జయం ఎలా వస్తుంది? అవునా? మనలో లోపాలు పాపాలు ఉన్నప్పుడు మనకు జయం రాదు, మనకు అపజయమే వస్తుంది. కానీ హిజ్కియా గారికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా జయంతో తిరిగి వచ్చేవాడట. ప్రియమైన దేవుని వాళ్ళరా, అలాగే మొదటి శతాబ్దంలో అపోస్తలులు కూడా అనేక పట్టణాలకు, అనేక ప్రాంతాలకు, అనేక దేశాలకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించారు. అవునా? అలా ప్రకటిస్తూ అనేక మందిని దేవుని వైపు నడిపిస్తున్నప్పుడు వారికి కూడా జయమే ఉందట. చూస్తారు ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. తీసారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మొదటి శతాబ్దంలో అపోస్తలులు ప్రకటించినటువంటి సువార్త ప్రపంచంలో ఎవరు ఇంతవరకు ప్రకటించలేదు. అసలు నిర్విరామంగా, అసలు వాళ్ళు రెస్ట్ అనేది లేకుండా రాత్రనక పగలనక ప్రయాణాలు చేస్తూ అనేక పట్టణాలకు వెళుతూ, అనేక పల్లెలకు వెళుతూ, అనేక ప్రాంతాలకు వెళుతూ, అనేక దేశాలకు వెళుతూ, ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేకపోయినా కూడా ఆ పడవల మీద, ఆ ఒంటెల మీద, ఆ గుర్రాల మీద, ఆ గాడిదల మీద కాలినడకన ప్రయాణం చేస్తూ అనేక మందికి వాక్యాన్ని ప్రకటించారు. వాళ్ళందరికీ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళందరికీ జయము కలిగింది. ఏమండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి వాళ్ళందరూ భయంకరంగా చనిపోయారు కదండి, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, ఏమండి తారు పూసి తగలబెట్టబడ్డారు, సింహాల బోనులో వేయబడ్డారు, మరి చనిపోయారు కదండి, మరి దేవుడు వారికి జయం ఎక్కడిచ్చాడు అని మీకు ఒక వేళ అనుమానం రావచ్చు. అవునా? వాళ్ళందరూ అలా చనిపోవడానికి గల కారణం ఏంటి అంటే హతసాక్షుల లెక్క అనేది ఒకటి ఉంది. హతసాక్షుల లెక్క. ఆ లెక్కలో వాళ్ళందరూ ఉన్నారు కనుక తప్పనిసరిగా వాళ్ళు ఏమైపోవాలి? చనిపోవాలి. మనం కూడా ఒకవేళ హతసాక్షుల లెక్కల్లో ఉంటే మనం కూడా ఎవరొకరి చేతిలో చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ వారు బ్రతుకున్నన్ని దినాలు కూడా దేవుని వాక్యాన్ని మాత్రం నిర్విరామంగా అలుపెరగని యోధులుగా అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించారు, అనేక సంఘాలు స్థాపించారు, అనేక మందిని దేవుని వైపు నడిపించారు. దానికి కారణం ఏంటంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. జయమే, వారు ఎక్కడికి వెళ్ళినా కూడా జయముతోనే తిరిగి వచ్చారు. కనుక దేవుడు తోడుగా ఉంటే మనకి ఎక్కడికి వెళ్ళినా జయమే అనే సంగతి ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం కావాలి. అలాగే దేవుడు తోడుగా ఉంటే ఇంకా ఏం కలుగుతుందో మరొక మాట మనం చూడగలిగితే, సమూయేలు గారు రాసినటువంటి రెండో గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు గారు రాసినటువంటి రెండో గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు గారు రాసినటువంటి రెండవ గ్రంథము 7వ అధ్యాయము 8-9 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లరా. సమూయేలు గారు రాసినటువంటి రెండవ గ్రంథం 7వ అధ్యాయం 8-9.
కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతికి యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోటులను నీకు తోడుగా ఉండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. దావీదు గారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడట? ఏమండి, గొర్రెల కాపులో నుండి, అంటే గొర్రెల కాపలా కాసుకుంటున్నాడు ఆయన ఒకప్పుడు. గొర్రెల దొడ్డిలో నుండి, అంటే గొర్రెల కాపరిగా ఉన్నాడు ఒకప్పుడు దావీదు గారు. అలాంటి దీన స్థితిలో ఉన్నటువంటి దావీదు గారిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడట? ఇశ్రాయేలీల మీద రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నీవు పోవు చోట్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులనందరినీ, దాని పై వచనం చూడండి, 8వ వచనం చూడండి, నీవు నా సేవకుడికి దావీదుతో, 9వ వచనం చూడండి, నీవు పోవు చోట్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులను అందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. లోకములో గనులైన వారికి కలిగే పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. బాగా వినాలి. దేవుడే గనక మనకు తోడుగా ఉంటే, ఏమండి, మనకు దేవుడు ఒక గొప్ప మంచి పేరు ఈ లోకంలో కలుగజేస్తాడు. దావీదు గారికి ఏమంటే గనులైన వారికి కలిగే పేరు కలుగజేశాడట దావీదు గారికి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకు? దావీదు గారికి దేవుడు తోడుగా ఉన్నాడు కనుక. అక్కడే మనం చదువుకున్నాం, దేవుడు తోడుగా ఉన్నాడని. దేవుడు తోడుగా ఉంటే మనకు పేరు కూడా వస్తుందా? పేరు ప్రఖ్యాతులు వస్తాయా? వస్తాయి అవసరమైతే. ఏమండి, మనం ఒకవేళ మన సొంత ఆలోచనలతో మనకు పేరు ప్రఖ్యాతులు రావాలని మనం ప్రయత్నం చేస్తే వస్తాయండి? మనం ఏదో పేరు సంపాదించుకుందామంటే మనకు పేరు రాదు. దేవుడే మనకు తోడుగా ఉంటే మనకు పేరు రావాలనుకుంటే తప్పనిసరిగా మనకి మంచి పేరు వస్తుంది. కనుక లోకంలో ఉన్న గనులైన వారికి కలిగే పేరు దావీదు గారికి వచ్చింది. దావీదు గారి పరిస్థితి ఏంటో ఒకప్పుడు, ఏమండి, ఎక్కడో ఊరు చివరిని గొర్రెలు కాసుకునేవాడు. దావీదు గారు ఎవరికి తెలియదు. అలాంటి వాడు ఇశ్రాయేలీలకు రాజు అయ్యాడు. ఏమండి, ఇశ్రాయేలీలను గనుడుగా ఎంచబడ్డాడు. గొప్ప ఘనత, గొప్ప పేరు ఇదిగో దేవుడు తోడుగా ఉండడం వల్ల దావీదు గారికి వచ్చింది. అలాగే సొలొమోను గారికి కూడా గొప్ప ఘనత కలిగింది. అది కూడా మనం ఒకసారి చూడగలిగితే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయం, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీల అందరి ఎదుటను బహుగా గణపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలీలను ఏలిన ఏ రాజునకైనను కలుగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించాను. చూసారా, సొలొమోను గారికి కూడా దేవుడు గొప్ప ఘనత, గొప్ప ప్రభావాన్ని కలిగించాడట. ఎందుకు? సొలొమోను గారి వెనకాల ఎవరున్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. నీ వెనకాల కూడా దేవుడు తోడుగా ఉంటే నీకు కూడా ఘనత, నీకు కూడా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. దేవుడు తోడుగా లేకుండా నీకు పేరు ప్రఖ్యాతులు రావాలన్నా, నీకు ఘనత కలగాలన్నా అది కలగదు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి సొలొమోను గారికి దేవుడు తోడుగా ఉండటం వలన గొప్ప ఘనత కలిగిందంట. ఏమంటే రాజులలో ఎవరికి కలగనటువంటి రాజ్య ప్రభావం ఆయనకి అనుగ్రహించబడిందట. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు మనకు తోడుగా ఉండే విధంగా మన జీవితాన్ని మలుచుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. దేవుడు తోడుగా ఉండాలి అంటే మనం ఆయన చెప్పినట్టుగా మనం జీవించాలి, అంతే, సింపుల్, ఏం కాదు. దేవుడు ఏవైతే ఆశ్రయించుకుంటాడో వాటిని మనం దూరంగా ఉండాలి. దేవుడు ఏదైతే వద్దు అన్నాడో వాటిని మనం వదిలేయాలి. దేవుడు ఏదైతే చెయ్యమన్నాడో దాన్ని మనం చెయ్యాలి. దేవుడు ఏదైతే ఇష్టపడుతున్నాడో దాని ప్రకారంగా మనం బ్రతికినప్పుడే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అప్పుడు మనకి ఆయన ద్వారా ఎన్నో కార్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి ప్రియమైన దేవుని వారు. కనుక ఇంకా దేవుడు మనకు తోడుగా ఉంటే ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయో మరొక మాట మనం చూడగలిగితే రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 38వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. రాజుల మొదటి గ్రంథము
11వ అధ్యాయము 38వ వచనం జాగ్రత్తగా చూడండి. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించదను. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏమండి, ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు? యెరోబాముతో మాట్లాడుతున్నాడు మాట. ఏమంటే మీరు పైనుంచి వాచ్ చదివితే మీకు అర్థమవుతుంది. ఏమని మాట్లాడుతున్నాడు? మరలా చూడండి 38వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనని ఎడల నేను నీకు తోడుగా ఉండి, దావీదు గారు ఎలాగైతే నడుచుకున్నాడో అలాగ నువ్వు నడిచినట్లయితే నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి, దావీదు కుటుంబాన్ని శాశ్వతంగా నేను ఎలాగైతే స్థిరపరిచానో నేను నిన్ను కూడా అలాగే స్థిరపరుస్తాను అంటున్నాడు దేవుడు. ఏమండి, ఎప్పుడు నీవు నా ఆజ్ఞలను కట్టడలను గైకొన్నప్పుడు, నువ్వు నా మాటల ప్రకారంగా బ్రతికినప్పుడు, నేను చెప్పినట్టుగా నువ్వు జీవించినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. ఇదిగో దావీదు గారి కుటుంబాన్ని శాశ్వతంగా ఎలాగైతే స్థిరపరిచానో నేను కూడా నిన్ను స్థిరపరుస్తాను అని చెప్పి దేవుడు యెరోబాము గారితో తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని కూడా స్థిరపరచాలి అంటే మనం కూడా ఏం చేయాలి? దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు, దేవుని విధులు మనం ఏం చేయాలి? గైకొనాలి. వినేసి విడిచిపెట్టడం కాదు, చదివేసి మర్చిపోవడం కాదు. విన్నదాన్ని, చదివిన దానిని మనం ఏం చేయాలి? గైకొనాలి. గైకొంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు అని ఈ మాటను బట్టి మనకి అర్థం కావాలి ప్రియమైన దేవుని వారు. అందుకే క్రొత్త నిబంధనలో కూడా ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. క్రైస్తవులను ఉద్దేశించి అపోస్తలులైన పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేసినటువంటి అద్భుతమైన మాట ఈ సమయంలో మనం చూడగలిగితే, తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. తీసిరా, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచ క్రైస్తవులకు అపోస్తలులైన పౌలు గారి ద్వారా తెలియజేస్తున్నటువంటి మాట. అయితే ప్రభువు నమ్మదగినవాడు. దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగినవాడు. నమ్మకం లేనివాడు కాదు. ఏమండి, మనం మనుషుల్ని నమ్ముతూ ఉంటాం ఎక్కువగా. వాళ్ళు నమ్మక ద్రోహం చేసిన తర్వాత ఈయన ఇలా చేస్తాడని అనుకోలేదండి, చాలా మంచివాడు అనుకున్నానండి, ఇలాంటి ద్రోహం చేస్తాడనుకోలేదండి అని మనం చెప్తూ ఉంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి, ఆయన మనల్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. మనం స్థిరపరిచేది దేవుడు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి, అంటే దుష్టుని యొక్క తత్వము నుండి మనల్ని కాపాడేవాడు ఆయనే. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మనకు తోడుగా ఉంటేనే దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. ఏమండి, ఇదిగో యెరోబాముని స్థిరపరుస్తానన్నాడు. మనం కూడా దేవుని ఆజ్ఞలు, కట్టడలు మనం ఆచరిస్తే, ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తే దేవుడు మనల్ని కూడా స్థిరపరుస్తాడు. కొంతమందికి స్థిరత్వం ఉండదు. ఏమండి, స్థిరత్వం లేకుండా తిరుగుతూ ఉంటారు కొంతమంది. గాలికి తెగిన గాలిపటంలాగా, దారం తెగిన గాలిపటంలా తిరుగుతూ ఉంటారు కొంతమంది. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవునిలో స్థిరంగా మనం ఉండాలి అంటే దేవుడు మనకి తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఆజ్ఞలను, కట్టడలను గైకొనాలి, పాటించాలి, అనుసరించాలి. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి మనలను కాపాడును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనకి అందరికీ దేవుడు తోడుగా ఉంటేనే దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. ఏమండి, దేవుడు తోడుగా లేకపోతే మనకి స్థిరత్వం అనేది ఉండదు. చాలామంది చూడండి, స్థిరత్వం లేకుండా తిరుగుతున్నారు చాలామంది క్రైస్తవులే. ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతున్నారో వాళ్ళకే తెలియదు. కనుక ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు తోడుగా ఉంటే మనల్ని స్థిరపరుస్తాడు, అలాగే బలపరుస్తాడు కూడా. అది కూడా చూద్దాం ఒకసారి.
యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం, యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. యెజ్రా గ్రంథం యోబు గ్రంథానికి ముందు ఉంటుంది చూడండి. యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. యెజ్రా గ్రంథము 7వ అధ్యాయం 28. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీల ప్రధానులను సమకూర్చితిని. చాలండి, తీసారమ్మా. యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం అందరూ చూడాలి. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి. అంటే దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే నువ్వు ఏమవుతావు? బలపరచబడతావు. ఏమండి, నువ్వు బలపరచబడట్లేదంటే, నువ్వు భక్తిలో బలహీనుడు అయిపోతున్నావంటే, నువ్వు భక్తి విశ్వాసంలో వీక్ అయిపోతున్నావంటే నీకు దేవుని హస్తము తోడుగా లేదు అని అర్థం. ఏమండి, యెజ్రా గారు అంటున్నారు, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి. మనం బలపరచబడాలంటే దేవుని హస్తం మనకి తోడుగా ఉండాలి. ప్రియమైన దేవుని వల్ల ఎప్పుడు తోడుగా ఉంటుంది మరి? మనకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా మనం తిరిగినప్పుడా? మనకు నచ్చినట్టుగా తప్పుల మీద తప్పులు, పాపాల మీద పాపాలు చేసుకుంటూ బ్రతికినప్పుడా? ఏమండి, భయం లేకుండా, భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా మనకి ఇష్టం వచ్చినట్టుగా తిరిగినప్పుడా? కాదు ప్రియమైన దేవుని వాళ్ళ. పరిపూర్ణంగా మనం దేవుల్లో ఉన్నప్పుడు, పూర్తిగా మనం ఆయన బలమైన హస్తం కింద మనం బ్రతికినప్పుడు దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. ఏమన్నా 4 అడుగులు లోకంలో 4 అడుగులు దేవుల్లో వేస్తున్నాం అనుకోండి, దేవుని హస్తం తోడుగా ఉంటుందండి? ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని హస్తం మనకు తోడుగా ఉండదు. దేవుడు మనల్ని బలపరచడు కూడా. పరిపూర్ణంగా మనం దేవునిలోనే ఉన్నప్పుడే, మనం దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడే దేవుని హస్తం మనకి తోడుగా ఉంటుంది. ఆయన మనల్ని బలపరుస్తాడు. అందుకే అపోస్తలులైన పౌలు గారిని కూడా దేవుడు బలపరిచాడట. చూద్దాం ఒకసారి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, వాక్యపట్నం చేసుకున్నాం కదా. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు. పూర్వము దోషకుడును, పూర్వం అంటే ఏమండి, దేవుల్లో క్రీస్తులోకి రాకపూర్వం. ఏమండి, పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. నన్ను బలపరిచి అంటే దేవునిలోకి వచ్చిన తర్వాత పౌలు గారిని బలపరిచాడు. దేవునిలోకి రాకముందు బలపరిచాడా? బలపరచలేదు. ఎందుకంటే అప్పుడు దోషకుడు, హింసకుడు, దుర్మార్గుడు. అవునా? అనేక మందిని హింసిస్తున్నాడు, అనేక మందిని దూషిస్తున్నాడు, అనేక మందిని చిత్రహింసలు గురి చేస్తున్నాడు, అనేక మందిని చెరసాల్లో వేస్తున్నాడు, అనేక మందిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అప్పుడు దేవుడు అతన్ని బలపరచలేదు. మరి ఎప్పుడు బలపరిచాడంటే ఇదిగో పరిచర్యలోకి వచ్చిన తర్వాత, సేవలోకి వచ్చిన తర్వాత ఇదిగో పౌలు గారిని ఏం చేశాడట? బలపరిచాడట. ప్రియమైన దేవుని వాళ్ళరా, కనుక దేవుడు మనల్ని బలపరచాలంటే మనం ఆయన పరిచర్యలో ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి కింద మనం అణిగిమణిగి ఉండాలి. ఆయన ఏర్పాటు చేసిన క్రీస్తు మార్గంలో నడవాలి. అప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఏమండి, మనం బలపరచాలంటే మనం ఆయనలో ఉండాలి. నువ్వు లోకంలో ఉంటే నిన్ను ఎలా బలపరుస్తాడు? ఏమండి, నువ్వు లోకంలో కొన్ని రోజులు, దేవునిలో కొన్ని రోజులు ఉంటే దేవుడు నిన్ను బలపరచాడు, వదిలిపెట్టేస్తాడు నిన్ను. సంసోనులాగా. అవునా? సంసోను ఏం చేశాడు? ఒకప్పుడు వదిలిపెట్టేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు మనల్ని బలపరచాలన్నా, స్థిరపరచాలన్నా మనం దేవునిలో ఉండాలి, దేవుని కోసం బ్రతకాలి. అప్పుడే దేవుడు మనల్ని బలపరుస్తాడు. అలాగే దేవుళ్ళో ఉంటే, ఏమంటే దేవుడు మనకు తోడుగా ఉంటే ఇంకా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయో మరొక మాట మనం చూడగలిగితే నిర్గమాకాండం 33వ అధ్యాయం, నిర్గమాకాండం 33వ అధ్యాయము 13-14 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. నిర్గమాకాండం 33వ అధ్యాయం 13-14 వచనాలు. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి
నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసినదనగా. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? మోషే గారితో దేవుడు చెప్తున్నటువంటి మాట. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. అంటే దేవుడు తోడుగా ఉంటే మనకి ఏం కలుగుతుంది? విశ్రాంతి కలుగుతుంది. ఏమండి? దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు ఏం కలుగుతుంది? విశ్రాంతి కలుగుతుంది. మొదట మరి క్రీస్తుకు పూర్వం మోషే గారికి విశ్రాంతి కలిగిందా? ఏమండి? ఏ విశ్రాంతి? ఈ లోక సంబంధమైన విశ్రాంతి కాదు. ఈ లోకంలో మనం విశ్రాంతి గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈ లోక సంబంధమైన విశ్రాంతి గురించి చెప్పట్లేదు ఆయన. ఏ విశ్రాంతి? ఏమంటే మరణించిన తర్వాత దేవుడు మనకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. అదే మనకి విశ్రాంతి. అందుకే క్రొత్త నిబంధనలో ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13. అందరూ చూడాలి. అంతటా అప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఇది క్రైస్తవుల కోసం చెప్తున్నటువంటి మాట. ఏమండి? మన ప్రయాసాలన్నీ కూడా మన మరణంతో ముగిసిపోతాయి ఈ లోకంలో. అయితే మనకు విశ్రాంతి ఎక్కడ? ఏమండి? విశ్రాంతి ఎక్కడ? పరలోకంలో లేదా పరదేశంలో. ఏమండి? ఒకవేళ క్రీస్తు రాకడ ఆలస్యమైతే మనం పరదేశికి వెళ్తాం. పరదేశంలో మనకి విశ్రాంతి. కనుక మనందరము కూడా ప్రభువులో ఉండాలి, ప్రభువులో మృతి చెందాలి. దేవుడు మనకు తోడుగా ఉంటే మనము నిత్య విశ్రాంతిలోనికి వెళ్తాం, అంటే పరలోకానికి వెళతాం ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక ఈ లోకంలో మనకి విశ్రాంతి ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఈ విశ్రాంతి మనకు అవసరం లేదు. మనకి ఏ విశ్రాంతి కావాలి? పరలోకంలో దేవుడు ఇవ్వబోయే విశ్రాంతి కావాలి. ఆ విశ్రాంతి మనకి రావాలి అంటే ఈ లోకంలో దేవుడు మనకు తోడుగా ఉండాలి, మనం ప్రభువులో ఉండాలి, ప్రభు కోసం బ్రతకాలి, ప్రభువులోనే మృతి చెందాలి. అప్పుడే దేవుడు మనకి విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. కనుక దేవుడు మనకు తోడుగా ఉంటే ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి చూసారా? ఎన్ని కార్యక్రమాలు చూసాం ఇప్పటి వరకు? మనం వర్ధిల్లుతామని చూసాం. దేవుడు మనకు తోడుగా ఉంటే వర్ధిల్లుతాం. ఎక్కడికి వెళ్ళినా విజయంతో తిరిగి వస్తామని చూసాం. అలాగే పేరు ప్రఖ్యాతలు వస్తాయి, అవసరమైతే గొప్ప ఘనత మనకి కలుగుతుందని చూసాం. అలాగే స్థిరపరచబడతామని చూసాం. అలాగే బలపరచబడతామని చూసాం. అలాగే విశ్రాంతిని కూడా పొందుకుంటామని చూసాం. కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా మనకు తోడుగా ఉండేలాగా మన జీవితాన్ని మలుచుకుని దేవునికి ఇష్టంగా బ్రతకాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేమందరము విన్నాము తండ్రి. విన్న మాటలను తండ్రి విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా నాయన, మేమందరము కూడా తండ్రి ఆ మాటల ప్రకారంగా బ్రతకడానికి సహాయం చేయండి నాయన. మీరు మాకు తోడుగా ఉంటే ఎలాంటి గొప్ప గొప్ప కార్యాలు మా జీవితంలో జరుగుతాయో కొన్ని మాటలు మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా మేము విన్నాం తండ్రి. మేమందరము కూడా వర్ధిల్లుతామని, జయము పొందుతామని, అలాగే పేరు ప్రఖ్యాతులు ఘనత మాకు కలుగుతుందని, స్థిరపరచబడతామని, బలపరచబడతామని, అలాగే మీరు ఇచ్చే ఆ నిత్య రాజ్యంలో విశ్రాంతి పొందుకుంటామని మీ గ్రంథం ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి. మేమందరము కూడా అట్టి జీవితం జీవించడానికి మాకందరికీ సహాయాన్ని, సహకారాన్ని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకమును, తెలివిని మాకు అనుగ్రహించమని, మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి దీవించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.